హాయ్ అండి. వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ వ్లాగ్. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు పాయసం చేసుకున్నాను. కొద్దిగా సగ్గుబియ్యం వేసేసుకొని తర్వాత అమ్మవారిని అలంకరించుకున్నాను. అమ్మవారి మెడలో వేసిన గాజులు అస్తమానం పడిపోతున్నాయి అనేసి వెనక స్టిక్కర్ పెట్టి స్టిక్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కాగడాల మాల అయితే వేసుకున్నాను. ఈరోజు కాగడాలతోనే అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాను. తర్వాత అమ్మ వాళ్ళ పక్కింటి ఆవిడ పెద్ద మందార పూలు ఇచ్చిందనమాట. అవి కూడా పెట్టేసి మంచిగా పూజ చేసుకున్నాను. ఈరోజు చామంతులు, మందారాలు, కాగడాలతో పూజ అయితే జరుపుకున్నాను. మా ఆయన అయితే ఎప్పటిలాగే చామంతి పూలే తెచ్చారు, కానీ అవి అయితే నిత్య దీపానికి ఉంచేసి కాగడాలతోనే పూజ అంతా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే గణేశ షోడాక్షరి నామావళి చదివేసి గణపతి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అష్టోత్తరాలన్నీ కాగడాలతో చేసుకున్నాను. మిగిలిన కాగడాలు ఇంకా కుంకుమతో సహస్రనామాలు కూడా కంప్లీట్ చేసి మందార పువ్వు పెట్టేసి పూజను కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయ పగలు కొట్టేసి ఈసారి పీట మీద పెట్టుకున్నానండి. ఎందుకంటే పువ్వులు తక్కువ ఉన్నాయి కాబట్టి పీట పైన కొబ్బరికాయ పెట్టేసి పలదానము నైవేద్యము పెట్టేసి ఊదొత్తులు వెలిగించుకొని తర్వాత హారతి కూడా ఇచ్చేసాను. నేను కూడా తీసుకున్నాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా హారతి తీసుకున్నారు. అంతే, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి